అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివజ్యోతి హబ్. ఈరోజు కార్తీక మాసం 15వ రోజు అండి. ఈ రోజుకి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. కార్తీక పౌర్ణమి. సో, ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మనకి చాలా పవిత్రమైన రోజు అండి. సో, ఆ రోజు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి 15వ రోజు కాబట్టేసి 15వ రోజుకి సంబంధించిన దాన్ని మనం ఇక్కడనే ఈ 15వ పారాయణం అనేది ఎలా ఉంటుంది? ఏంటి దాని యొక్క ప్రత్యేకత? కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అలాగా ఈ మరునాడు అంటే ఇప్పుడు మనం ఆ రోజు నిన్న స్టోరీకి కంటిన్యూషన్ కదండి. సో, ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. సో, నైమిషారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. దాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు. ఉసిరి చెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరచారు. ఉసిరికలతో హరిని పూజించారు. అనంతరం గోవిందా నామస్మరణలతో వనభోజన సమారాధన నిర్వర్తించారు. ఈ సమారాధన ఎలాగ నిర్వర్తించారు? గోవింద నామస్మరణలతో శ్రీహరికి ఉసిరికలతో పూజించి, అలాగే ఆ ఉసిరి చెట్టు కింద ఆ దామోదరుని అంటే శ్రీహరిని ప్రతిమని ఏర్పరిచి ఆ హరిని ఆ ఉసిరికలతోని పూజించి గోవింద అనే నామస్మరణలతో వీళ్ళు వనభోజనాన్ని స్టార్ట్ చేశారండి. తదనంతర విధులన్నిటినీ తదనంతరం అంటే పనులన్నీ చక్కబరుచుకొని నిర్వహించుకొని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారి తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. సో, తదనంతరం అంటే ఇదంతా అయిపోయిన తర్వాత వనభోజనాలు విధులన్నింటినీ అంటే పనులన్నీ చక్కబరుచుకొని సాయంకాలం సంధ్యావందనాలు అంటే సాయంత్రం సమయంలో అన్ని పనులు అన్నీ పూర్తయిన తర్వాత తులసి బృందావనాన్ని ఏర్పరచుకొని ఏం చేస్తున్నారండి? అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు. మళ్ళీ అక్కడ కార్తీక దామోదరునిగా మరీ విష్ణువుని మళ్ళీ అక్కడ ప్రతిష్ఠించారు. ప్రాణప్రతిష్ఠాదుల్ని చేశారు. అంటే ప్రాణప్రతిష్ఠని చేశారు. ప్రతి ఒక్క విగ్రహం మనం పెట్టేటప్పుడు ప్రాణప్రతిష్ఠ అనేది చేయడం జరుగుతుందండి. విగ్రహాలు పెట్టిన తర్వాత స్వామికి ప్రాణప్రతిష్ఠ అనేది చేయడం జరుగుతుంది. ఇలాగే మీరు రీసెంట్గా చూస్తుంటారండి. మనకి సో, ప్రాణప్రతిష్ఠ చేశారని మనం అనుకున్నాం కదండి. సో, ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి అంటే మనం చూసే ఉంటాము రీసెంట్‌గా మనకి ప్రాణప్రతిష్ఠ అనేది బాగా అందరికీ తెలిసినది ఒకటి ఉందండి. గెస్ చేయండి. నేను ప్లేస్ అయితే చెప్పను. మీరు ప్లేస్ చెప్పేసి మీకు ఎవరికైతే తెలిసినట్లయితే జస్ట్ కామెంట్ చేయండి. సో, నేనైతే ప్లేస్ చెప్పను కానీ దాని గురించి స్టోరీ అయితే చెప్తాను. ప్రాణప్రతిష్ఠ అనేది మనం రీసెంట్‌గా కృష్ణుడి ఒక విగ్రహానికి ఫస్ట్ చూసామండి. తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత కూడా చూసామండి. అది బాగా మనం గమనించాము. ప్రాణప్రతిష్ఠ చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉందండి. సో, అదైతే మనం బాగా చూసాము. సో, అది మీకు బాగా గుర్తున్నట్లయితే దాని యొక్క ప్లేస్‌ని అది ఎక్కడుంది ఏంటి అనేది కరెక్ట్‌గా మనకి కామెంట్ చేయండి. ఓకే. మర్చిపోకండి. కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి. సో, దాన్నే ప్రాణప్రతిష్ఠ అంటారండి. అలాగ ప్రాణప్రతిష్ఠ అనేది అలా చేస్తారు. సో, ఆ ప్రాణప్రతిష్ఠ అనేది ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి. ఓం శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు. మనం దీపారాధన చేసేటప్పుడు అక్కడ ఇలాగ అనుకుంటూ దీపారాధన కూడా చేశారంటండి. చేసిన తర్వాత ధ్యాన వాహన ఆసన ఆర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాదులు పుష్పహారాలంకరణ నమస్కారాలనే షోడశోపచారాలతోనూ పూజించారు. సో, ఇవైతే మనం ముందు చెప్పుకున్నాము. ఇవన్నిటితో కూడా ఆయనని పూజించడం జరిగింది. విష్ణువుకు ఎదురుగా చిలువలు పలవలు లేని మంచి కలపస్తంభాన్ని నాటి దాని మీద శాలివ్రీహి ధాన్య తిలాదుల నుంచి ఆ పైన ఆవు నేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు. అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గత విశేషాలను, సోమవార వ్రత, కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథాస్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము, శత్రుజిచ్చరితము, వనభోజన మహిమ, దేవదత్తోపాఖ్యానము,
అజామిలోపాఖ్యానము, మందరోపాఖ్యానము, శృతకీర్త్యుపాఖ్యానము, అంబరీషోపాఖ్యానము మొదలైన వారిని పునః మననం చేసుకున్నారు. సో ఇవన్నీ అవి ఒక్కొక్క కథ అన్నమాట అండి. ఆ కథలన్నీ కూడా అందరూ మళ్ళీ మననం చేసుకోవడం జరిగింది. తదుపరిని మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిషారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను, కార్తీక దీపాలను, దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు. సో ఇలాగ సమర్పించడం జరిగిందండి. ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతో, సంకీర్తనలతో, నృత్య గాన్యాద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు శౌతశానికాది మునిప్రవరులు. ఇలాగా ఆ రోజు రాత్రి ఎంత టైం అయిందనేది కూడా చూడకుండా మనస్ఫూర్తిగా హరినామస్మరణ చేసుకుంటూ, కీర్తించుకుంటూ, ఆయన గురించి ధ్యానించుకుంటూ, ఆయన ధ్యానంలోనే ఆ రోజు భక్తి పరవశంతో నిమగ్నమై ఉన్నారు. ఈరోజు పౌర్ణమి రోజు అండి ఇది. పౌర్ణమి రోజు పారాయణం అండి ఇది. మనకి కరెక్ట్‌గా పౌర్ణమి రోజు ఈ పారాయణం అనేది ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా ముందు చెప్పిన స్టోరీస్ కొన్ని ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు రిపీటెడ్‌గా చూడండి. ఇంకా కొన్ని స్టోరీస్ అనేది మన సైడ్ నుంచి లేదు కాబట్టి అవి కూడా మీరు బుక్ ఉన్నట్లయితే మీ దగ్గర ఆ బుక్‌లో కూడా ఖచ్చితంగా చదవండి. లేదు అన్నట్లయితే నేను మీకు వెబ్‌సైట్ చూపించాను కదండీ! ఇది చూడండి. గ్రేటర్ తెలుగు అండి వెబ్‌సైట్. ఆ గ్రేటర్ తెలుగు వెబ్‌సైట్‌లో మీకు ప్రతిదీ దొరుకుతుందండి. సో మీకు అన్నీ చూపించాను కదండీ ఎక్కడ క్లిక్ చేయాలి ఏంటి అని. అలాగా క్లిక్ చేసుకొని మీరు అక్కడ కూడా వెళ్ళి చదువుకోవచ్చండి. ఈ 15 రోజులవి ఏవైతే ఉన్నాయో అవి రిపీటెడ్‌గా మళ్ళీ మీరు ఒకసారి చూడండి. ఈరోజు కార్తీక పురాణం మంచిదండి. కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ రిపీటెడ్‌గా మీరు చూసుకుంటూ బాగా వినండి. మీకు మంచి జరుగుతుందండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అలాగే మనం అనుకున్నాం కదండీ! మీరు ప్లేస్ అయితే ఖచ్చితంగా ఎవరికైతే తెలుసో ఖచ్చితంగా తప్పకుండా కామెంట్స్ చేయండి. నేనైతే మళ్ళీ మీకు ఆ ప్లేస్ గురించి, ఆ ప్లేస్ కరెక్ట్‌గా మీరు గెస్ చేసినట్లయితే ఓకే అండి. మీకు అంటే ఎలాగంటే అది బాగా హైలైట్ అయింది కదండీ! ఖచ్చితంగా తప్పకుండా మీరు కామెంట్స్ తెలియచేయండి. ఎవరైతే కరెక్ట్‌గా చేశారో చూద్దామండి మనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.